హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కథ ఢిల్లీ నేపథ్యంలో జరుగుతుంది. వేద్ అంటే తనుజ్ విర్వాణి, దారి అంటే సాహిల్ కట్టర్, కుకీ అంటే సాహిల్ సతీష్. ఈ ముగ్గురు కూడా మంచి స్నేహితులు. ఎవరికి తెలిసిన పనిని వారు కష్టపడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు గానీ ఆఫీస్లో నాలుగు గోడల మధ్య ఇమడలేకపోతుంటారు. బాస్తో చివాట్లు తింటూ ఉంటారు. ఇక ఈ అవమానాలను భరించడం తమ వల్ల కాదని భావించి సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఇక వేద్కి, కుకీకి మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడంలో అవగాహన ఉంటుంది. ఇక దారికి మార్కెటింగ్ తెలివితేటలు బాగా ఉంటాయి. అందువల్ల ముగ్గురు కలిసి ర్యాప్ సాంగ్స్ కి సంబంధించిన ఆల్బమ్స్ చేయాలనుకుని రంగంలోకి దిగుతారు. అప్పుడు వాళ్ళ దృష్టి ర్యాప్ సింగర్స్ ఓజీ, బబ్బర్ పై పడుతుంది. ఆ ఇద్దరు స్టార్స్ గనక వాళ్ళతో ఆల్బమ్స్ చేస్తే బాగుంటుందని భావిస్తారు. అయితే ఆల్రెడీ ఓజీ తిరుగులేని స్టార్ సింగర్ గా ఉన్నాడు. అందువల్ల తమ ఆల్బమ్ చేయడనే నిర్ణయానికి వస్తారు. ఓజీ కారణంగా వెనుకబడి డిప్రెషన్ లోకి వెళ్లిన బబ్బర్ తో ఆల్బమ్ చేయడం వీలవుతుందని భావిస్తారు. అయితే ఈ ముగ్గురు సామాన్యులు కావడంతో బబ్బర్ ను కలుసుకోవడం అసాధ్యంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో తమకు తెలియకుండానే బబ్బర్ తండ్రి ధరమ్ సింగ్ ను ఒక అపాయం నుంచి కాపాడతారు. ఆయన సామాన్యుడు కాదనే విషయం ఆయన లైఫ్ స్టైల్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. అయినా ఒక రోజున ధరమ్ సింగ్ ను కలుసుకొని తమ మనసులోని మాటను ఆయన ముందుంచుతారు. బబ్బర్ డిప్రెషన్ లో ఉన్నాడు, మద్యానికి డ్రగ్స్ కి బానిసయ్యాడు. అతన్ని అందులో నుంచి బయటకు తీసుకొస్తే తనకి కూడా సంతోషమేనని ధరమ్ సింగ్ అంటాడు. అతనితో ఆల్బమ్ చేయడానికి అవసరమైన 2 కోట్లు తాను ఇస్తానంటూ వెంటనే ఆ అమౌంట్ ను వాళ్ళ ముందుంచుతాడు. ఈ విషయంలో తనని మోసం చేయడానికి ట్రై చేస్తే ఎంత మాత్రం సహించనని మరీ హెచ్చరిస్తాడు. ఇక అప్పటి నుంచి బబ్బర్ ను సాధారణ స్థితికి తీసుకురావడానికి నానా పాటలు పడుతుంటారు. చివరికి ముగ్గురు మిత్రుల ప్రయత్నం ఫలిస్తుంది. మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలని బబ్బర్ నిర్ణయించుకుంటాడు. బబ్బర్ ను మళ్ళీ మైక్ ముందుకు తీసుకురావడానికి ముగ్గురు యువకులు ట్రై చేస్తున్నారనే విషయం ఓజీకి తెలుస్తుంది. బబ్బర్ రీఎంట్రీ ఇస్తే తన స్థానానికి ఎసరు వస్తుందని అతను టెన్షన్ పడతాడు. బబ్బర్ మళ్ళీ స్టేజ్ ఎక్కకూడదనే ఉద్దేశంతో తన అనుచరుని రంగంలోకి దింపుతాడు. ఓజీ అనుచరుడు ఫాలో అవుతుండగానే బబ్బర్ కిడ్నాప్ కి గురవుతాడు. అతనితో పాటు ఆ ముగ్గురు మిత్రుల దగ్గరున్న 2 కోట్లు కూడా పోతాయి. బబ్బర్ ను ఎవరు కిడ్నాప్ చేశారో, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎలాంటి చిక్కుల్లో పడ్డారు అనేది మిగతా కథ. ఇది నిఖిల్ సచన్ తయారు చేసిన కథ. శివవర్మ, సప్తరాజ్ చక్రవర్తి ఈ కథకి దృశ్య రూపాన్నిచ్చారు. బజావ్ కథలో కామెడీని కలిపి అందించడం దర్శకుల ప్రధానమైన ఉద్దేశం అనేది మనకు ఫస్ట్ ఎపిసోడ్ తోనే అర్థమవుతుంది. ఇక మొదటి 4 ఎపిసోడ్స్ ను ఇదే తరహాలో నడిపించుకుంటూ వెళ్లారు. కామెడీ పేరుతో ఈ ముగ్గురు స్నేహితులతో చేయించిన గందరగోళం అంతా ఇంత కాదు. ముగ్గురు స్నేహితులు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. అది కామెడీలో ఒక భాగం అన్నమాట. ఇక సాధారణ డైలాగ్స్ ను డబ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అలాగే కవితలను, ర్యాప్ సాంగ్స్ ను అనువదించడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఈ సిరీస్ లో ర్యాప్ సాంగ్స్ ను తెలుగులోకి అనువదించి పాడిన తీరు సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక డిప్రెషన్ లోకి వెళ్లిన ర్యాపర్ ను ముగ్గురు యువకులు కలిసి ఒప్పించడానికి సమయం మొత్తం సరిపోయింది. ఫస్ట్ ట్విస్ట్ వచ్చేసరికి 4వ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక ఈ ముగ్గురులో ఒక హీరో వైపు నుంచి పసలేని లవ్ స్టోరీ ఒకటి నడుస్తూ ఉంటుంది. ధీరజ్, హరవిందర్, పరమిత్ సింగ్, గురుదాస్, తన్వి చౌదరి ఇలా కథ నడుస్తూ ఉంటే కొత్త పాత్రలు వచ్చి జాయిన్ అవుతూ ఉంటాయి. కానీ ఏ పాత్రకి ప్రత్యేకత లేదు. ఎంట్రీ ఇచ్చినంత తేలిగ్గానే ఎగ్జిట్ అవుతూ ఉంటాయి. గందరగోళంలో నుంచి, హడావిడిలో నుంచి కామెడీని బయటకు తీయడానికి చేసిన విఫల ప్రయత్నంగానే ఇది కనిపిస్తుంది. లవ్, ఎమోషన్, కామెడీ ఇలా ఏ అంశాన్ని పట్టుకున్నా పస లేకుండా నడవడం కనిపిస్తుంది. సౌరవ్ లోకండే బ్యాక్గ్రౌండ్ స్కోర్, దేవనాథ్ ఫోటోగ్రఫీ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇక ప్రేమ్ కుమార్ ఎడిటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మధ్య జరిగే సంభాషణ, వాస్తో వాళ్ళు చివాట్లు తినడం, ఓజీ కాంబినేషన్ సీన్, ధరమ్ సింగ్ కి భయపడే సీన్ ఇలా కొన్ని సాగతీత సన్నివేశాలు సహనాన్ని కలిగిస్తాయి, అసహనాన్ని కలిగిస్తాయి. ఇక టోటల్ పాయింట్ కు వస్తే ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి జీవితంలో ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నించడం అనేది కూడా పాత కథనే. ఆ కథ ర్యాప్ సాంగ్స్, ర్యాప్ సింగర్స్ తో ముడిపెట్టడం వల్ల, సాహిత్యంపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల తెలుగు భాష ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.